ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకొని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇప్పుడు 2 కళ్ళు మూసుకోనండి. మీ మనస్సులను దేవుని వైపు తిప్పండి. నోరు ఇక్కడ ప్రభువుని స్తుతిస్తూ, మనస్సు ఇంటి దగ్గర స్టవ్ మీద పెట్టినా అది ద్విమనస్కుల యొక్క వ్యక్తిత్వాన్ని కనపరుస్తుంది. కాబట్టి హృదయాన్ని ప్రభు వైపు కేంద్రీకరణ చేసుకొని ప్రభువుని స్తుతించే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దండి. అందరూ నోరులు తెరిచి ప్రభు నామాన్ని, ఘనమైన యేసయ్య నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎన్నటికీ కొలవలేనిది. ఆయన సింహాసనాసీనుడై ఉండి దీనులైన మన జీవితాల ఎడల గొప్ప కార్యములు చేయ తలంచినటువంటి గొప్ప ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృపలోని అనుక్షణము మనం వర్ధిల్లుతున్నాం. ఆయన కృపను బట్టి అనుదినము ఆయన వాత్సల్యతను అనుభవించగలుగుతున్నాం. ప్రభు మన కొరకు చేసిన ఎన్నో వాగ్దానములు మన పట్ల చేయక మాననటువంటి ఆ కృపను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సంగమా, దైవ జనాంగమైనటువంటి మనమందరం ఆయన నామం పేరిట పిలువబడుతున్నాం. ఆయన నామమును హెచ్చించే వారిగా ఉందాం. ఆయన నామమును గణపరిచే వారిగా ఉందాం. ప్రభు నీ నా జీవితాన్ని ఎన్నో కార్యాలు చేశాడు. లెక్కకు మించినటువంటి ఆయన యొక్క కార్యములు మన జీవితాన్ని ఎంతో మార్చినాయి. ఆయన యొక్క కృప మనల్ని ఎంతగానో ఆదరించింది. ఆయన కృప లేకపోతే మనం ఇంతవరకు వచ్చుండేవారం కాదు. కానీ కేవలం సజీవుల రెక్కల చాటున ఆయన భద్రపరిచించిన విధానం బట్టి మనం ఈ స్థలములోనికి మనం అడుగు పెట్టగలిగాం. ఆయన ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్య గ్రంథం సెలవిస్తుంది. ఆయన మాటగా మనం తీసుకొని ప్రభుకి మన మనస్సులను అప్పగిద్దాం. నా హృదయాన్ని పరిశుభ్రపరచుకోవడానికి నీ సన్నిధికి వచ్చాను నాయనా. నా హృదయంలో ప్రభా నిన్ను ఆహ్వానిస్తున్నాను. హృదయపూర్వకముగా నువ్వు నా జీవితంలో చేసిన కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తున్నానని నోర్లు తెరిచి, హృదయాలు తెరిచి, బిగ్గరగా స్వరమెత్తి మన కొరకు గొప్ప కార్యములు చేసిన దేవాది దేవుని, మన కొరకు సూచక క్రియలు మన జీవితాన్ని జరిగించిన ఆ ఆరాధ్య దైవమైనటువంటి నజరేయుడైన యేసయ్యను, యేసు ప్రభువును మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. మన నోట స్తుతి, స్తుతి, స్తుతి ఆ పదం వస్తుండగా ప్రభు ఈ యొక్క స్థలమును ఆయన పరిశుద్ధపరచబోతున్నాడు. మనలను పరిశుభ్రపరచబోతున్నాడు. తన వాక్కు తన దైవజనుని మనస్సుల నుండి ఆయన వెలువడించబోతుండగా వాక్కు కొరకు ఎదురు చూద్దాం, స్తుతులు చెల్లిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనకై సాగిలపడదాం, ప్రభు సన్నిధిని ఘనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారం. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసే. అత్యున్నత సింహాసనముపై, నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించి పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారం. మరొకసారి ఆమేన్.
సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. పాడదాం. నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు ప్రభువా నిన్నే ఆరాధించెదా. ఆమేన్. పరిశుద్ధాత్మని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారం. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పాడదాం. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివి, నా తండ్రివై నీవే, నా తండ్రివై నా బాధ్యతలు భరించితి. మరొకసారి హృదయం తెరచి. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివి, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివి. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నాను, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, 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 సాగిలపడి నమస్కారము చేసేదా. చివరిసారిగా
సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై చేతులపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నీవు నాకు ఆశ్రయముగా నుంటివే, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివే. యుగ యుగములు నేను నీ గుడారముల నుందును, నీ రెక్కల చాటున దాగియుందును. యుగ యుగములు నేను నీ గుడారముల నుందును, నీ రెక్కల చాటున దాగియుందును, నీ రెక్కల చాటున దాగియుందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించు. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. ఎక్కించుము, నన్ను నడిపించుము. సాగిలపడి నమస్కారము చేసే. ఒక్క నిమిషం అందరూ మోకరించుదాం ఒక్కసారి. పడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా, నీ పోలికగా నన్ను మలచుమయ్యా. నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా, నీ పోలికగా నన్ను మలచుమయ్యా. నీ పోలికగా నన్ను మలచుమయ్యా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి
పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి అత్యున్నత సింహాసనాసీనుడా సాగిలపడి నమస్కారం చేసేదా. హల్లెలూయా. ప్రేమ నమ్మకము గల మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమమయుడానికి స్తోత్రాలు, దయామయుడానికి స్తోత్రాలు.